ఏయ్ వెనకాల వెనకాల బ్యాక్ సైడ్ ఏయ్ నా కొడుకుని. అరే నానా అరే నాన్న మధు రే అబ్బా చెప్పమ్మా ఏంటి? అరే నాన్న బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొని రాపోరా, మధ్యాహ్నానికి కర్రీ చేసేకి ఏం లేవు ఇంట్లో, వెళ్ళు. అబ్బా పోమ్మా, బయట ఎండ చూసినావా ఎట్లుందో, మంట లేకుండానే మాడిపోతావు, అంత సీన్ లేదు, నేను పోను ప్లీజ్ రా. వచ్చిన తర్వాత మిగిలిన డబ్బులంతా నీకే, డబ్బులు ఇస్తా నేను, వెళ్ళి తీసుకొని రాపో. డబ్బులు ఇస్తావా? మిగిలిందంతా నాకేనా? సరేలే పోతా, తీసుకురా బ్యాగ్లే. ఏమండి ఎండ ఎక్కువగా ఉంది, కొద్దిగా ఏసీనో కూలర్ ఏదో ఒకటి తీసుకొని రావచ్చు కదండి, ఎన్నాళ్ళు ఎంత వేడి ఉంది తెలుసా ఇంట్లో. అబ్బా తెస్తాలే, జీతం పెరగని. సరిపోయింది, మీ జీతం పెరిగినట్టే మీరు ఏసీ తెచ్చినట్టే, అనవసరంగా అడిగినారు. సరే పోయి జ్యూస్ తీసుకొని రా. దీనికేం తక్కువ లేదు, ఉండు తీసుకొని వస్తా. జ్యూస్ అంట జ్యూసు, ఇదిగో తాగు. ఇటు ఏంటయ్యి జ్యూస్ తెమ్మంటే నీళ్ళు తెచ్చి ఇచ్చినావు? జీతం పెరగని అన్నారు కదా, అప్పటి వరకు నీళ్ళే తాగండి, జ్యూస్ బదులు కూడా. అమ్మా ఏ బాబు ఇంట్లో ఏం లేవు, బయటికి వెళ్ళు పోపో, పొద్దున్నే వస్తారు అడుక్కోనీకి. అమ్మా నేనే. అరే నాన్న నువ్వా? ఏంట్రా ఇలా అయిపోయావు, కరెంట్ షాక్ కొట్టిన కాకి లెక్క ఇలా అయిపోయా. నీకు ముందే చెప్పిన బయటికి పోతే మా నల్లంగా మాడిపోతానని, ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందో. గుడుకు కూడా తీసుకెళ్ళావు కదరా, మరి మళ్ళీ ఎందుకు తీసుకోకపోయినా? దాని పరిస్థితి చూడు ఎట్లుందో, చూడు. గుడికేంద్ర బొక్క పడింది. అబ్బా గుడికే బొక్క పడిందంటే మనుషుల ప్రాణాలు పోతాయి. అవన్నీ కాదు, కూరగాయలు తెచ్చావా లేదా లాస్ట్కు? తెచ్చినాలే, నీకు నేనేమైనా పర్లే, కూరగాయలు ఇంపార్టెంట్ కదా, తీసుకా. అమ్మయ్యా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.